ఫార్చ్యూన్ ఎస్టేట్స్ 22 లక్షలకే 3 BHK సింప్లెక్స్ విల్లా. వివరాలకు ఈ నెంబర్స్ ని సంప్రదించండి. ఈత సరదా 2 నిండు ప్రాణాల్ని బలికొంది. ఈత నేర్చుకుందామని వెళ్లిన ఆ కుర్రాళ్లు తిరిగి ప్రాణాలతో రాలేదు. ఫ్రెండ్స్ ముందే సవాల్గా తేలారు. లోతు ఎంతుందో తెలియదు. హెచ్చరిక బోర్డులు లేవు. సరదాగాని నీటిలోకి దిగి చనిపోయారు. కుటుంబాలకు తీరని శోకాన్ని మిగిల్చారు. ఈత సరదా ఇద్దరి ప్రాణాల్ని తీసుకున్న ఘటన హైదరాబాద్ లో జరిగింది. జగద్గిరి గుట్టలోని ఎల్లమ్మ బండ ఎన్టీఆర్ నగర్ కి చెందిన 16 ఏళ్ల నవాజ్ ఓపెన్ 10th చేస్తున్నాడు. 15 ఏళ్ల అయాన్ స్థానిక ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. 16 ఏళ్ల హైదర్ ఇంటి వద్దే ఉంటున్నాడు. ఈ ముగ్గురు కలిసి ఈత నేర్చుకుందాం అనుకున్నారు. పెద్దవాళ్లను లేదా ఈత వచ్చిన వారిని తీసుకుని వెళ్లకుండా ముగ్గురు దేవేందర్ నగర్ వెళ్లారు. అక్కడే ఉన్న క్వారీ గుంతలోని నీటిలో దిగారు నవాజ్, అయాన్, హైదర్. కాసేపు నీటిలో ఎంజాయ్ చేశారు. అనంతరం హైదర్ ఒడ్డున ఉండగా నవాజ్, అయాన్ మాత్రం గుంతలో మరింత ముందుకు వెళ్లారు. లోతు ఎంతుందో తెలియక ముందుకు వెళ్లారు. ఆ తర్వాత లోపలికి మునిగిపోయారు. బయటకు వచ్చేందుకు ఎంత ప్రయత్నించినా ఈత రాకపోవటం వల్ల బయటకు రాలేకపోయారు. ఇద్దరు ఫ్రెండ్స్ ఎంతకి బయటికి రాకపోవడంతో హైదర్ భయంతో ఇంటికొచ్చి స్థానికులకు విషయం చెప్పాడు. హుటాహుటిన ఇంటికి చుట్టుపక్కల ఉన్న వాళ్లంతా క్వారీకి చేరుకున్నారు. గుంతలో మునిగిపోయిన యువకులను బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే యువకులు మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. ఎండాకాలం వచ్చేసిందని ఈత కొట్టేందుకు నదులు, బావుల వైపే వెళ్తున్నారు యువకులు. అది ప్రమాదమని తెలుసు. అయినా కూడా వెళ్లి ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు. ఈత సరదా ఎన్నో కుటుంబాలకు తీరని శోకాన్ని మిగిల్చింది. ఇప్పుడు మరో 2 కుటుంబాల పరిస్థితి కూడా అలాగే అయ్యింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.